ఆ ద్వార అలంకారం చెప్పుకున్నాం, కొలత చెప్పుకున్నాం, తర్వాత ద్వార వేదాలు చెప్పుకున్నాం. అది కాకుండా ద్వారానికి కొన్ని లక్షణాలు చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్వారం దానికి అదే తెరుచుకున్నా, దానికి అదే మూతబడిన, ద్వారం కరెక్ట్గా వంగి ఉన్న, బయటకు వంగిన, లోపలికి వంగిన, ఏదైనా డిఫరెన్స్ ఉంటే కూడా చాలా దోషంగా చెప్పడం జరిగింది. అంటే సింహద్వారం చాలా ముఖ్యమైనది మనకు వాస్తులో. అది ఈ రకంగా అర్థం అవుతుంది అనమాట. దానికి ఏంటంటే ద్వారం దానికి అదే తెరుచుకునే ఉన్మాదం కలుగుతుందని చెప్పారు. దానికి అదే మూసుకుంటే కులనాశనం. అంటే డోర్లు తీస్తే ఆగాలి, ఎక్కడ తీస్తే అక్కడ ఆగాలి, అది క్లోజ్ చేస్తే అలా ఉండాలి. క్లోజ్ చేసి డోర్ ఓపెన్ అయిపోవడం కానీ, ఓపెన్ చేస్తే క్లోజ్ అయిపోవడం కూడా దోషంగా చెప్పడం జరిగింది ప్రాచీన గ్రంథాల్లో. అలాగే ప్రమాణం కన్నా పెద్ద ద్వారం రాజభయం కలిగిస్తుందంట. బాగా పెద్ద డోర్ పెట్టేస్తే రాజభయం కలిగిస్తుంది. అలాగే చిన్న ద్వారం పెట్టినట్టు దుఃఖం కలుగుతుంది, దొంగల భయం అని చెప్పారు. అలాగే ద్వారం మృదంగ ఆకారం ఉన్న ఆకలి భయం కలుగుతుందంట. అలాగే కుబ్జ ద్వారం అంటే చిన్నది ఉంటే కులనాశనం అని చెప్పారు. ద్వారం పై భాగం నొక్కబడిన గృహస్వామి పీడ. పై భాగం నొక్కబడి అంటే డోర్ పైన ఎక్కువ లోడ్ వస్తే, యాక్చువల్ డోర్ పైన మీకు బీమ్ లాంటి లింటల్ బీమ్ అంట ఈ రోజుల్లో అయితే, ఆ బీమ్ వేసేవారు. పై పూర్వ రోజుల్లో వాసాలు వేసేవారు. అది స్ట్రాంగ్గా ఉండాలి. అది లేకుండా డోర్ నొక్కబడినట్టయితే ద్వారం పైన ఈ దోషం వస్తుంది అనమాట. ద్వారం నొక్కబడినచ్చు మీకు ఫ్రేమ్లు బెండ్ అయిపోతాయి కొన్ని చోట్ల, సరిగ్గా పైన సపోర్ట్ లేకపోతే. ఒకటి అలా జరిగినట్టయితే అది మంచిది కాదని చెప్పారు. దాని గృహస్వామి పీడ అని చెప్పారు ఫలితం.